యూట్యూబ్ లోనండి. ఇప్పుడు ఒక చెట్టు గురించి తెలుసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడు ఎందుకు మానవులకు చూపించకుండా ఆయా చెట్లను, ఆయా పక్షులను, ఆయా జంతువులను ఎందుకు చూపిస్తున్నాడు? ఆయా చెట్లను, ఆయా పక్షులను, ఆయా జంతువులను, ఆయా చిన్న చిన్న పురుగుల్ని లేక చీమల్ని ఎందుకు చూపిస్తున్నాడంటే వాటిలో మార్పు లేకుండా దేవుని పట్ల కలిగి ఉన్న విధానాన్ని నేటి సేవకులు, నేటి దేవుని పెద్దలు కలిగి ఉండాలని దేవుని చిత్తం. అందుకే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము అతని కొమ్మలు విశాలముగా ఉండెను, పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. మరొక చూడండి, అదే వచనాన్ని మరొకసారి. హోషేయ గ్రంథము 14:6 అదే వచనం, సేమ్ వచనమే. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశం మీ సింహాసనము, భూమిని పాదపీఠమునైనా యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము కొనియాడబడుతున్న మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామం పేరట నీ పాసందుకు వస్తున్నామయ్యా. ఈ 2024వ సంవత్సరం మాకు ఇచ్చి 5 మాసాలు మళ్ళీ కాచి కాపాడి 6వ మాసమైన జూన్ లో ప్రవేశింపచేసి ఈ మొదటి రోజున ప్రభా టిఎస్పి కమిటీ ద్వారా ప్రభా ఏర్పాటు చేయబడిన దైవ సేవకుల సహవాసంలో లేక సమావేశంలో మేమంతా చేరి పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధించి ప్రభా నిన్ను మహింపరచడానికి ఈ రోజు మాకు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నామయ్యా. ఈ సమయంలో ఇచ్చుమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దైవజనమా, ఈ హోషేయ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా దేవుడు ఆయన్ని ప్రేరేపించి ఆయన తట్టు తిరిగిన వారి పట్ల చేయు కార్యాలే ఈ గ్రంథంలో ఉన్న మాటలు. ఈ 14 కూడా ఆయన తట్టు తిరిగి ఆయన నామాన్ని మహింపరచడానికి తీర్మానం చేసుకున్న వారి పట్ల